బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా బాలిగాం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రాత్రి 5 ఇళ్లలో బీరువాలు బద్దలు కొట్టి 15 తులాల బంగారం, 3 కేజీల వెండి, ₹1,00,000 నగదు అపహరించారు. కిల్లి వెంకట్రావు, దుర్యోధన, బెందాళం, ఉమాతో సహా 5 ఇళ్లలో ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో మందస పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలిపండి మీరు. శ్రీకాకుళం జిల్లా బాలిగాం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రాత్రి 5 ఇళ్లలో బీరువాలు బద్దలు కొట్టి మొత్తం 15 తులాల బంగారం, 3 కేజీల వెండి, మొత్తం 5 ఇళ్లలో కలిపి 15 తులాల బంగారం, 5 కేజీల వెండి, 3 కేజీల వెండి, ₹1,00,000 నగదును కూడా ఆ దొంగలు దోచుకెళ్లారు. సో మొత్తం 5 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు ఈ దొంగలు. మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ షణ్ముఖ్, ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తున్నారు వచ్చి ఆ దొంగతనం జరిగినటువంటి తీరుని. సో నిందితులు ఎవరు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? నిందితుల కోసం గాలింపు ఎట్లా కొనసాగిస్తున్నారు పోలీసులు? రోహిత్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 5 ఇళ్లలో దొంగతనం జరిగింది పలాసలో. 5 ఇళ్లలో కూడా ఎవరు లేని సమయంలో ఈ దొంగతనం జరిగింది. అయితే 5 ఇల్లు కూడా దగ్గర కాకుండా కొంచెం దూరంగానే ఉన్నాయి. ప్రతి ఇల్లు కూడా ఈ 5 ఇళ్లలో కూడా ఎవరు లేని సమయంలో దొంగతనం చేశారు. అయితే ఒక ఇంట్లో మాత్రం 2 అంతస్తుల ఒక ఇల్లు ఉంది. అందులో పై అంతస్తులో పడుకుంటే కింద అంతస్తులో కట్ చేసి డోర్లన్నీ పగలగొట్టి దొంగతనం జరిగినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క ఇల్లు, ఒక ఇంట్లో కొంత 15 రోజుల క్రితం ఎవరో హైదరాబాద్ వెళ్ళారని, ఇంకో ఇంట్లో అసలు వాళ్ళు అక్కడ ఉండట్లేదు, వేరే దగ్గర ఉంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎవరూ లేని సమయంలో 5 ఇళ్లలో ఒకేసారి దొంగతనం చేశారు. ఈ ఓవరాల్ అయితే మొదటగా 15 తులాల బంగారం అని చెప్పినప్పటికీ కూడా 7-8 తులాల బంగారం ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఓవరాల్ గా మొత్తం అన్ని తీసిన తర్వాత 3 కేజీలు వెండి, ₹1,00,000 నగదు ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, లోకల్లో ఉండే పోలీసులు అందరూ వెళ్ళి, క్లూస్ టీం కూడా వెళ్ళి వాటిని మొత్తం పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి ఎవరు చేశారు ఏంటి అనేది తెలియదు, కానీ అన్ని ఇళ్లకు సంబంధించి ఆ గేట్లని ఒకే రకంగా కట్ చేసినట్టు అక్కడ గుర్తించారు. అంటే కొంచెం దొంగతనాలు తరచుగా చేసే వాళ్ళు ఇలా చేశారనేటటువంటి అనుమానం అయితే మాత్రం వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.